ప్రభు యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు కలిసి ఉన్నాయి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లుగా జాగ్రత్తగా చూచుకొనుడి. వీళ్ళు వినండి, కొద్ది మాటలు చెప్పి నేను వెళ్ళాలి. చదివిన వాక్యములు ఏముందంటే, దినములు చెడ్డవి. అమ్మా, దినములు మంచివి అనుకుంటున్నారా? ఇప్పుడు మనము బ్రతుకుచూ ఉన్నటువంటి ఈ దినములలో ఈ సమాజం ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈ దినములు ఎంతగా చెడిపోవాలో అంతగా చెడిపోయింది. ఎక్కడ చూసినా చెడు 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 చెడు. ఏ వ్యక్తిలో చూసినా వయస్సుతో నిమిత్తము లేకుండా చెడిపోయిన దినాల్లో మనం ఉంటాం. అపోస్తులుడైన పౌలు సంఘానికి వ్రాస్తూ దినములు చెడ్డవి కనుక, కాబట్టి సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకోవాలి. అంటే దినములు ఇలా ఉన్నాయి కనుక చెడిపోయి, మీరు సంఘముగా ఉన్న నీవు సమాజములో నుండి యేసు నాకు కావాలి, జన్మ కర్మ పాపములు నాలో ఉన్నాయి, పాపములో పుట్టి పాపములో జీవించి పాపములో చనిపోతే నిత్య నరకాగ్ని ఉన్నది. ఆ నరకము నుండి తప్పించుకోవటానికి యేసుని ఈ లోకానికి పంపటం జరిగింది. యేసు నా పాపముల కొరకు బలియాగమయ్యాడు, రక్తం ఓడిచాడు, ప్రాణం పెట్టాడు అని సమాజములో నుండి పాపినను ఒప్పుకుని ప్రార్థించి యేసునందు నమ్మిక ఉంచి సువార్తను నమ్మి బాప్తిస్మం తీసుకుని సంఘములో చేర్చబడ్డావు. ఇప్పుడు సంఘములో నువ్వు ఒక సభ్యురాలు. ఇప్పుడు మనం సంఘములో ఉన్నాం, సంఘములో సభ్యులం. సంఘము లోపల ఉన్నటువంటి వారికి చెబుతున్నాడు, దినములు చెడ్డవి, సమయాన్ని పోనివద్దు అంటూ చక్కని ఉదాహరణ చెప్పాడు. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకోవాలి. నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా. అంటే దీని అర్థం ఏంటంటే, అమ్మా, దీని అర్థం ఏంటంటే
అజ్ఞానుల వలె మీరు నడుచుకోవద్దు, జ్ఞానుల వలె నడుచుకోండి. ఇది దినములేమో చెడ్డవి, సమయం చూస్తే ఊరకనే పోతుంది, మంచు కరిగినట్లుగా కరిగిపోతుంది. మీరు సంఘములో ఉన్నారు, అజ్ఞానుల వలె నడుచుకోవద్దు, జ్ఞానుల వలె నడుచుకోవాలి. అమ్మా, ఎలా నడుచుకోకూడదు చెప్పండి, నాకు మీరు చెప్పండి. మనం ఎవరి వలె నడుచుకోకూడదు? అజ్ఞానుల వలె నడుచుకోకూడదు. మరి ఎలా నడుచుకోవాలి? జ్ఞానుల వలె నడుచుకోవాలి. ఒకటి అజ్ఞానులు, రెండు అజ్ఞానుల వలె మనము నడుచుకోవద్దు, జ్ఞానుల వలె మనము నడుచుకోవాలి. చూడండి ఒక మాట, అజ్ఞాని ఎలా నడుచుకుంటాడో తెలుసా? మనకు తెలియాలి కదా. జ్ఞానుల వలె మనం నడుచుకోవాలంటే అసలు అజ్ఞాని అనేవాడు వాడి నడక ఎలాగుంటుంది? అజ్ఞాని అంటే జ్ఞానం లేనివాడు, జ్ఞానహీనుడు, జ్ఞానశూన్యుడు. ఒకసారి చూడండి, సామెతల గ్రంథము 1:32 చూడండి, త్వరగా వేగంగా తీయాలి. సామెతలు 1:32, జ్ఞానము లేనివాడు ఎలాగా? దేవునిని విసర్జించి సర్వ నాశనం అయిపోతాడు. ఇలా చూడు, జ్ఞానం లేని వాడిని గురించి చెప్పిన వాక్యం. జ్ఞానము లేనివాడు దేవుణ్ణి విసర్జించడం అంటే విడిచిపెట్టడం, త్రోసిపుచ్చటం, నాకు వద్దని చెప్పి కాదనటం. జ్ఞానము లేనివాడు, జ్ఞానము లేని స్త్రీ అయినా, జ్ఞానము లేని పురుషుడైనా, వాడి ప్రవర్తన, వాడి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే, జ్ఞానము లేని దాన్ని బట్టి, తనలో ఉన్న అజ్ఞానాన్ని బట్టి దేవుణ్ణి విసర్జిస్తాడు, దేవుని సన్నిధిని విసర్జిస్తాడు, దేవుని వాక్యమును విసర్జిస్తాడు, సహవాసమును విసర్జిస్తాడు, ప్రార్థనను విసర్జిస్తాడు. జ్ఞానముందా? జ్ఞానం లేదా? ఇక్కడ ఇంత కేకలేసి వాక్యం జరుగుతుందంటే ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ? జ్ఞానం అనే పని, జ్ఞానం లేని పని అది. జ్ఞానము కలిగిన వాడు దేవుడు, జ్ఞానము లేనివాడు దేవుని విసర్జించి నాశనం అయిపోతాడు. వద్దక చాలు, మన పాయింట్ వచ్చింది. క్రిస్త దేవుని బిడ్డలారా, నేను ముఖ్యమైన విషయాన్ని చూపించేసి నేను ముగిస్తాను. కొంచెం నన్ను భరించడి కొద్ది నిమిషాలు. అసలు నేను తలకి పక్క తిప్పితే నాకు కుదరదు. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు, రెండు గుంపులు అనమాట. ఒకటి జ్ఞానం లేని వాళ్ళు, రెండు జ్ఞానం కలిగిన వాళ్ళు. జ్ఞానం లేని వాళ్ళగా ప్రవర్తించకూడదు, జ్ఞానం ఉన్న వాళ్ళగా మనం ప్రవర్తించాలి. ఈ రెండిటికి చక్కని ఉదాహరణ చూపించిన మత్తయి సువార్త మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు?
తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పి. అమ్మా, ఇట్లా చూడండి, తలపైకి తలకాయ పక్క తిప్పొద్దు, రెప్ప కిందకు వాల్చు. అందరు ఇట్లా. ఈ మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో, రాజైన హేరోదు దినముల యందు యోదయ దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు. ఎవరు వీళ్ళు చెప్పండి, చెప్పండి. జ్ఞానులు అంటే జ్ఞానము ఉన్నవాళ్ళు. జ్ఞానులు అంటే ఎవరు? ఈయన జ్ఞాని అంటే ఆయన లోపలేముంది? జ్ఞానం ఉంది. ఈ వాక్ నిలబడి చెప్పే వ్యక్తి అజ్ఞాని అంటే నా లోపలేముంది? జ్ఞానము లేదు, అజ్ఞానం ఉంది నా లోపల. ఆయన లోపల జ్ఞానం ఉంది. అర్థమైందా? ఇక్కడ అమ్మ చూడండి, మనకు మత్తయి సువార్తలో మొదటి అధ్యాయము మొదటి వచ్చిన చూడండి, చదవద్దు. మొదటి అధ్యాయం మొదటి వచనము నుండి 17 వచనాలు చూస్తే, అబ్రహాము దగ్గర నుంచి యేసుక్రీస్తు వరకు, అబ్రహాము దగ్గర నుంచి యేసుక్రీస్తు వరకు వంశావళి ఎవరికి అన్నారో అనేక పేర్లు రాయటం జరిగింది. ఇన్ని తరాల నుండి అన్ని పేర్లు వ్రాయించినటువంటి దేవునికి తూర్పు దేశపు జ్ఞానుల పేర్లు వ్రాయించడం కష్టమా? అర్థమైందా నా పాయింట్? తూర్పు దేశపు జ్ఞానులు అన్నాడు తప్ప వాడి పేర్లు మాత్రం వ్రాయి. ఈ పేర్లు ఆ పేర్లు సొంత ప్రయత్నం ఏం చేయకూడదు. వాడికి ఇచ్చిన టైటిల్ ఒకటే, జ్ఞానులు అంటే వాళ్ళు వైజ్ మెన్. ఎట్లుంచి వచ్చారు? ఏ వైపు నుంచి వచ్చారు? ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, విజ్డమ్ కమ్స్ ఫ్రమ్ ఈస్ట్, టెక్నాలజీ ఫ్రమ్ వెస్ట్ అదొక సామెత ఉంది. వింటున్నారా? విజ్డమ్ కమ్స్ ఫ్రమ్ ఈస్ట్, టెక్నాలజీ ఫ్రమ్ వెస్ట్. అంటే ఈస్ట్ అంటే తూర్పు కదా, ఈస్ట్ గోదావరి. జ్ఞానం అనేది తూర్పు నుంచి వస్తుందంట, టెక్నాలజీ ఫ్రమ్ వెస్ట్, పశ్చిమ నుంచి సాంకేతిక పరిజ్ఞానం వస్తుందంట. అందుకే పశ్చిమ దేశాలు సాంకేతికంగా ఉంటారు. కానీ తూర్పు దేశాల వాళ్ళు దేవుని కూర్చున్నటువంటి అన్వేషణ, ఈ తపస్సులు, హోమాలు, దైవాన్వేషణతో తూర్పు దేశాల వాళ్ళు ఉంటారన్నమాట. అసలు ఏంటిది నా పరిస్థితి? ప్రియులారు వినండి, సరే మంచిది. వీళ్ళకి ఏం పేరు పెట్టారు? జ్ఞానులే. తల్లి తండ్రి పెట్టిన పేర్లు మాత్రం అక్కడ ఉదహరించలేదు. వారి లోపల ఏముందో దాన్నే అక్కడ ఉదహరించారు. వాళ్ళు జ్ఞానులట. విను, క్రీస్తు దేవుని బిడ్డలారా, తూర్పు దేశపు జ్ఞానులు
యూదులకు రాజుగా పుట్టిన వానిని మేము పూజింపవచ్చితిమి అంటున్నారు. అర్థమైందా? ఈ మాట వినండి. తూర్పు దేశపు జ్ఞానులు యూదయ దేశం వచ్చి యూదులకు రాజుగా పుట్టిన వానిని మేము పూజించడానికి వచ్చాం. ఈ మాట వినండి. జ్ఞానులు రాజుగాను రక్షకుడుగాను పుట్టిన వానిని మేము పూజిస్తాము అంటున్నారు. అది జ్ఞానుల లక్షణం. జ్ఞానులు నడుచుకునే క్రమం అది. నీ లోపల జ్ఞానం ఉంటే యూదులకు రాజుగా పుట్టిన వానిని. ప్రియులారా గమనించండి, యూదయ దేశంలో రాజుగా పుట్టాడు. యూదులకు రాజు అంటున్నారు, కానీ వాళ్ళకి తెలుసు యూదులకు మాత్రమే కాదు, ఈ ప్రపంచానికి రాజు, ఈ విశ్వానికి రాజు, పరలోకానికి రాజు, భూలోకానికి రాజు. ఒక యూదులకు మాత్రమే కాదు, యావత్ విశ్వానికే రాజు, చక్రవర్తి. అటువంటి ఆయనను మేము పూజించటానికి వచ్చామన్నారు. పేజీ తిరగేస్తే 11వ వచనంలో అంటాడు, 11వ వచనంలో అంటారు, చూచి అత్యానంద భరితులై వచ్చి మరియను శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును, చాలా ఇలా చూడండి ఒకసారి. శిశువును చూచి సాగిలపడి పూజించి అర్పణలు అర్పిస్తున్నారు. ప్రియులారా, జ్ఞానము చేసే పని ఏమిటంటే రక్షణకర్తను, విమోచనకర్తను, రాజులకు రాజుగా ప్రభులకు ప్రభువుగా పుట్టిన ఆయనను ఆయన ఎదుట సాగిలపడి పూజించి కానుకలు సమర్పిస్తుంది. అది జ్ఞానము చేసే పని. వింటున్నావా? మన లోపల జ్ఞానం ఉంటే సాగిలపడి ఆయన పూజిస్తాం. జ్ఞానమా, సాగిలపడి పూజించు. ఓ జ్ఞానమా, సాగిలపడి పూజించు. జ్ఞానం సాగిలపడి పూజిస్తుంది. తన దేహాన్ని, ధనాన్ని, సమయాన్ని కానుకలుగా సమర్పిస్తుంది. జ్ఞాని ప్రవర్తించే పద్ధతి ఇది. ఎలా ప్రవర్తిస్తున్నాం? ఇక అజ్ఞాని ఎలా ఉంటాడు? 1:32 చెప్పాను సామెతలు. జ్ఞానము లేనివాడు అజ్ఞాని దేవుని విసర్జించి వాడి నాశనం అయిపోతాడు. ఒక్కసారి 3వ వచనం చదవండి. 3వ వచనం చదవండి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు, అమ్మా ఒక్కసారి ఇట్లా చూడు. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు, ఏ సంగతి? యూదులకు రాజుగా పుట్టాడనే సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా
యెరూషలేము వారందరూ, ఎలా చూడండి ఒక్క మాట, జ్ఞానము లేని వాడు దేవుణ్ణి విసర్జించి నాశనం అవుతాడు. ఇక్కడ జ్ఞానము లేని వాడికి అనగా ఒక అజ్ఞానికి నిదర్శనము, గుర్తు, మాదిరి ఎవరంటే హేరోదు. ఈ జ్ఞానములోనోడు ఏం చేస్తున్నాడు? యూదులకు రాజుగా పుట్టాడు, పాపులకు రక్షకుడు పుట్టాడు, మానవ జాతిని వారి పాపము నుండి విడిపించి పరిశుద్ధపరిచి అనీతిమంతులను నీతిమంతులుగా మార్చి నరకము నుండి తప్పించి నిత్య జీవాన్ని ఇవ్వటానికి రాజు రక్షకుడు పుట్టాడు అనే వార్త ఎప్పుడైతే విన్నాడో ఈ అజ్ఞాని వెంటనే వాడుతో పాటు యెరూషలేములో అనేకులు కలవరపడ్డారంట. ఇలా చూడు అమ్మా, త్వరగా రావాలి. ఇలా చూడు, ఈ మాట వినండి. జ్ఞానము సాగిలపడి పూజిస్తే అజ్ఞానం కలవరపడుతుంది. వింటున్నావా? ఈ మాట విను. అజ్ఞానం దేనికి కలవరం? ఓరి అజ్ఞాని, జ్ఞానము లేని వాడా, దేనికి రా నీ కలవరం? రక్షకుడిగా పుడితే నీకు కలవరం ఏమిటి? విశ్వానికి చక్రవర్తి పుడితే, రారాజు పుడితే నీకు కలవరం ఏమిటి? బుద్ధి జ్ఞానం అనేది ఉంటే యూదులకు రాజుగా వీడు ఉన్నందుకు, హేరోదు ఉన్నందుకు, వాడి పరివారంతో వెళ్ళి ఏది వాడికి జ్ఞానం అనేది ఏడిస్తే వాడి పరివారంతో వెళ్ళి సాగిలపడి మురొక్కి ఆయన పూజించాలి. వాస్తవానికి వీడేమో అజ్ఞాని, పరమ మూర్ఖుడు, జ్ఞానం లేనివాడు. రక్షకుని వార్త వినగానే జ్ఞానము లేనివాడు కలవరపడతాడు. యేసు వార్త వినగానే, రక్షణ సువార్త వినగానే అజ్ఞాని కలవరం కలవరం కలవరం. ఎందుకో కలవరం, ఆ ఆరాటం ఏమిటో, ఆ భయం దేనికో, దేనికి వాడి లోపల గలిబిలి, గందరగోళం, నెమ్మది లేదు వాడికి. కలవరం కలవరం కలవరం. కారణం వాడు అజ్ఞాని, మూర్ఖుడు, జ్ఞానం లేని వాడు. క్రీస్తు దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. జ్ఞానం లేని వాడు కలవరపడతాడు, అనేకులను కలవరపరుస్తాడు. వీడు కలవరపడ్డాడు, యెరూషలేములో అనేకులను కలవరపరిచాడు. ఏమిరా? ఎందుకంటే నాకు జ్ఞానము లేదు. ఇదే జవాబు. అర్థమవుతుందా? ఒక్కసారి అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. వారు అంటే అపోస్తలులు, అపోస్తలులు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, ఎవరెవరు యాజకులు 1, 2 దేవాలయపు అధిపతి, 3 సద్దూకయ్యులు, ఏది అపోస్తలులు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి
యేసును బట్టి మృతులలో నుంచి పునరుద్ధానము కలుగునని ప్రకటించడి చూచి చాలు ఏమయ్యారు? అరే ఎందుకురా కలవరం? రక్షణ సువార్త ప్రకటిస్తుంటే వినో, అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయంలో అపోస్తలులు యేసును బట్టి మృతుల పునరుద్ధానం ఉన్నది, పాపక్షమాపణ ఉన్నది, రక్షణ ఉన్నది, పునరుద్ధానం ఉన్నదని యేసును గురించి ప్రకటిస్తుంటే ఏమో దేవాలయపు అధిపతి అంట ఒకడు, యాజకులంట, సద్దుకాయలంట కలవరపడిపోతున్నారు. అరే దేనికరా కలవరం? అజ్ఞానం. దేనికి? అజ్ఞానం. చూడు, అజ్ఞాని వాడు కలవరపడి అనేకుల్ని కలవరపరుస్తాడు. అజ్ఞాని ఈ కలవరానికి కారణం ఏంటంటే వాడు దేవుణ్ణి అంగీకరించలేడు, వాడు దేవుణ్ణి విసర్జించి నాశనం అవుతాడు. హేరోదు రక్షకుణ్ణి, రాజుగా పుట్టిన వాణిని విసర్జించాడు, కలవరపడ్డాడు, కపటముగా ప్రవర్తించాడు, అనేకులను కలవరపరిచాడు. అజ్ఞాని యొక్క ప్రవర్తన అది. మరి జ్ఞాని యొక్క ప్రవర్తన, జ్ఞానులు ఎలా ప్రవర్తించారో చూడు. 100 మైళ్ళు కష్టమనక, నష్టమనక, ఎండనక, వాననక రహదారులు లేవు. ఎన్నో శ్రమ వార్చి వెతుకుతూ 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 జ్ఞానిలో ఉన్న జ్ఞానం యేసుని వెతికేటట్టు చేస్తుంది. యేసుని వెతకడంలో ఎంత కష్టమైన కష్టాన్ని కష్టముగా తీసుకోదు. జ్ఞానం వెతికి, ప్రాణానికి తెగించి వెతికి రక్షకుణ్ణి ఆయన దొరకగానే సాగిలపడి ఆయనను పూజిస్తుంది జ్ఞానం. తన బ్రతుకంతా అర్పణముగా అర్పిస్తుంది జ్ఞానం. ఆమె మూలవాక్యం ఏంటారు తల్లి? సమయాన్ని పోనివ్వకుండా, అజ్ఞానులు కాకుండా, అజ్ఞానులు ఎలా నడుచుకుంటారో చెప్పా. ఎలా నడుచుకుంటారు? వాడు కలవరపడతాడు, అనేకుల్ని కలవరపరుస్తాడు, రక్షకుడిని విసర్జిస్తాడు, కపటంగా ప్రవర్తిస్తాడు, చివరికి సర్వ అజ్ఞానంలో ప్రవర్తిస్తాడు. జ్ఞాని ఎంత కష్టమైనా వెతుక్కుంటూ వెళతాడు, చివరికి రక్షకుడిని సంపాదించుకుంటాడు, రక్షకుని ఎదుట సాగిలపడి పూజించి అర్పణము అర్పిస్తాడు. జ్ఞానం సాగిలపడుతుంది, అజ్ఞానం కలవరపడుతుంది. అజ్ఞానం కలవరపడితే జ్ఞానం సాగిలపడుతుంది. జ్ఞానమా సాగిలపడు. కృష్ణ దేవుని విడలారా, జ్ఞానులా ప్రవర్తిద్దాం. మనం అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకుందాం, జ్ఞానంగా బ్రతుకుదాం. అమ్మ, జ్ఞానముతో ఆయన ఆరాధిద్దాం, ఆయనను ఈ లోకానికి పరిచయం చేద్దాం. సువార్త వ్యాపకములో సైనికుల్లో పనిచేద్దాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ.